మంచిది. సమయములో దేవుని యొక్క సన్నిధిలో ఉన్నటువంటి మనందరం గుడక దేవుని యొక్క మాటలు కొంత సమయం శ్రద్ధగా వినుట కొరకు సిద్ధపడదాం. కుడి వచ్చిన మీ అందరికి ప్రభునాములు శుభములు వందనములు తెలియజేయుచున్నాను. దేవుని యొక్క మాటలను వినుచున్నప్పుడు ఆశతో ఆసక్తితో వినటానికి ప్రయాసపడదాం. మనం ఈ లోకంలోనికి వచ్చినప్పుడు ఆది ప్రారంభ కాలములలో దేవుడు మనములను సృజించి ఈ లోకమునకు పంపించినప్పుడు ఆయన మనుషుల అందరి మీద ప్రేమ కలిగి ఉన్నాడని చెప్తున్నాడు. కాబట్టి రాత్రికాల సమయంలో ఒక మంచి ఉద్దేశంలో మీకు చెప్పాను. ఈ టైంలో మరికొద్ది మాటలు మనము వెళ్దాం. ఎందుకంటే సమాజంలో ఉన్నటువంటి పరిస్థితుల గురించి మాట్లాడుకుంటూ ఉన్నాం. సమాజం భ్రష్టు పట్టిపోయింది. సమాజాన్ని పాడు చేసుకున్నాము. పాడైపోయిన జీవితాలను బాగు చేసుకోవాలని సబ్బుతోనో తైలముతోనో హిస్సోపుతోనో కడుక్కుంటున్నాము. కానీ పట్టిన దరిద్రం ఎక్కడ? ఎవరికి దరిద్రం పట్టింది? ఏది చెడిపోయిందని రాత్రి కొద్ది మాటలు మీకు చెప్పాను. ఒక 45-50 నిమిషాలు చెప్పాను. ఇప్పుడు మనము మరి కొంత సమయాన్ని మనం వెళ్దాం. జాగ్రత్తగా విందాం. బైబిల్ గ్రంథంలో నుంచి లూకా సువార్తలోనికి వెళ్దాం. లూకా సువార్తలో నుంచి వద్దాం. లూకా సువార్త 17వ అధ్యాయము 17వ అధ్యాయము లూకా సువార్త 17వ అధ్యాయము 11వ వచనం నుంచి 13వ వచనం వరకు జాగ్రత్తగా చదువుదాం. ఆయన యెరూషలేమునకు ప్రయాణమై పోవచ్చు సమరియా గలిలయల మధ్యగా వెళ్ళుచుండెను. ఆయన యొక్క గ్రామములోనికి వెళ్ళుచుండగా 10 మంది కుష్ఠరోగులు ఆయనకు ఎదురుగా వచ్చి దూరమున నిలిచి, యేసు ప్రభువా, మమ్మును కరుణించమని కేకలు వేసిరి. చాలు, జాగ్రత్తగా మనం ఆలోచిద్దాం. యేసు ప్రభువారు యెరూషలేము యొక్క ప్రయాణం. యెరూషలేము యొక్క ప్రయాణం చాలా ప్రాముఖ్యమైనది బైబిల్ గ్రంథంలో. ఎందుకు ప్రాముఖ్యమైందంటే ఆయన యెరూషలేమునికి వెళ్ళినప్పుడు యెరూషలేములో ఏమి జరగబోతుందో అందరికీ తెలుసు. ఏమి జరగబోతుంది అక్కడ? ఎవరికైనా ఐడియా ఉందా? శిలువ మరణం. అంతే, ఏం లేదు. అది శిలువ మరణం జరగబోతున్న సందర్భం ఉన్నది. అయితే ఇక్కడ యేసు ప్రభు వారు ఎక్కడికి వెళుతున్నాడమ్మా? యెరూషలేమునికి వెళుతున్నాడు. ఎక్కడి నుంచి వెళుతున్నాడు? సమరియా గలిలయుల మధ్యన వెళుతున్నాడు. సమరియా గలిలయుల మధ్యన వెళుచుండగా 10 మంది కుష్ఠరోగులు ఆయనకు ఎదురుగా వచ్చి దూరమున నిలిచి. ఇక్కడ సమరియా గలిలయ అంటే సమరియా గలిలయ అనేటువంటి ప్రాంతాల గురించి మనం ఆలోచించాలి. ప్రతిదీ ఆలోచించాం. సమరియా అంటే అర్థం ఏమిటి? సమరయులు ఉండేటువంటి ప్రాంతం. సమరయులు అంటే ఎవరు? ఆమేన్. తక్కువ వారు. ఇంకా సమరయులు అంటే తక్కువ వారు. అంటే తక్కువ వారు అంటే ఎలా తక్కువ వారు? సమరయులు అంటే తక్కువ వారు అన్నారు. నేను కాదన్నట్టు కరెక్టే. ఎలా? విగ్రహారాధన చేసేవారు. విగ్రహారాధన చేసేవారు తక్కువ వాళ్ళ? ఆ మాట అసలు వాడకూడదు, తప్పది. సమరయులు తక్కువ వారని ఎందుకు అన్నారంటే, ఈ సమరయులను మనం ఎలా మాట్లాడతారంటే, శాస్త్రులు పరిచయులు సమరయులను మిశ్రమ అంటే సంకర జాతి జనమని వాళ్ళని పక్కన నెట్టేశారు. సంకర జాతి అంటే తెలుసు కదా, మిశ్రమ అంటే
తెలుసా? సంకరం అంటే మిశ్రమం అంటే తెలుసా? ఆ గాడిద గుర్రముతో పోయినప్పుడు కంచెర గాడిద పుట్టిందంట. జేబ్రా అంటారు దాన్ని. సారలు సారలు కలిగిన గాడిద అంటారు దాన్ని. అలాగే యూదులు యూదులు ఉన్నారు చూడండి. యూదులు అన్యులతో వివాహం చేసుకున్న తర్వాత వీళ్ళు వచ్చారని వాళ్ళకు ఒక ముద్రేసి పెట్టి వాళ్ళని తప్పుటోళ్ళని తక్కువ చేసేసారు అంతే. ఇది అర్థం కాలేదు ప్రపంచానికి. రాత్రి మనం మాట్లాడుకుంది స్త్రీ యొక్క స్వభావం గురించి మాట్లాడాను రాత్రి. ఇప్పుడు మాట్లాడేది మనుషుల యొక్క స్వభావం గురించి మాట్లాడతాను. నేను చెప్పేది మీరు అందరూ ఇది వాక్యమా లేకపోతే ఏందనుకుంటున్నారు? బైబిల్ అది. మీరేది బైబిల్ మీరు చదివినంత నేను చదవలేదు. నేను చరిత్రలోనికి తిరగరాసి మరలా చదువుతుంటాను. ఆధ్యాత్మికంగా బైబిల్ లోతులోనికి వెళ్ళిపోతుంటాను. ఎందుకంటే యేసు ప్రభు వారు యెరూషలేమునికి వెళుతున్నప్పుడు మార్గం ఉంది. సమరయలో నుంచి అయినా వెళ్ళొచ్చు, గలిలీలో నుంచి అయినా వెళ్ళొచ్చు. ఎప్పుడు కూడా యెరికో పట్టణానికి కానీ ఇక్కడ యెరూషలేమునికి వెళ్ళటానికి ఈ సమరయలో నుంచి వెళితే చాలా దగ్గర. కానీ ఇటు నుంచి వెళ్తే చుట్టూ తిరిగి వెళ్ళాలి. వీళ్ళు చుట్టూ అయినా తిరిగి వెళ్తారు కానీ ఆ ఊర్లో నుంచి వెళ్ళరు. ఎందుకని? చెప్పండి. నిజం చెప్పండి, ఏం కాదు. ఎందుకని? ఆ ప్రదేశంలో నుంచి వెళితే మనం అంటాం చూడండి, ఇప్పుడు మనం అనుకుంటాం కదా, అంటే ఇప్పుడు మనకు అర్థమయ్యే భాషలో చెప్తున్నాను. వాళ్ళ యొక్క అంటరానితనం మనకు తగులుకొని మనం కూడా అపవిత్రం అయిపోతామని ఒక పాపం. అలాంటి స్థితిలోకి వెళ్ళిపోయారు జనాలందరూ కూడా. ఇప్పుడు అందుకే వాళ్ళని తక్కువగా చూస్తున్నారు. వాళ్ళ గురించి ఎక్కడ మాట్లాడరు పెద్దగా. అందుకని యోహాను సువార్తలోకి వెళ్ళినప్పుడు మీరు బైబిల్ తీయద్దు. యోహాను సువార్తలోకి వెళ్ళినప్పుడు 4వ అధ్యాయంలో ఒక స్త్రీ ఉంది, సమరయ స్త్రీ. ఈ స్త్రీ ఎన్ని గంటలకు నీళ్లు చేదుకొని వచ్చింది? మధ్యాహ్నం 12 గంటలకు. ఎందుకని? ఉదయం వస్తే రానిత్తరమ్మా. అప్పుడప్పుడు కొన్ని శాతాలు మన భారతదేశంలో ప్రారంభ కాలంలో ఏం జరుగుద్దంటే, కొంతమందికి నీళ్ళు ఇవ్వాలంటే నీళ్లు గ్లాసులలో చెంబులలో ఇచ్చేవాళ్ళు కాదు, దోశలలో పోసేవాళ్ళు. ఎందుకంటే అంటరాని వారు. అది ఇప్పటి నుంచి వచ్చింది అనుకున్నారా? ఏదో భారతదేశం తెచ్చింది అనుకున్నారా? మరి ఎప్పటి నుంచి వచ్చింది అది? అది పాత నిబంధన. ఇది అంతా వీళ్ళేమన్నా మా చరిత్ర మీ చరిత్ర అన్నారు. వీళ్ళకి చరిత్ర ఉంది అసలు. చరిత్ర ఉన్నోడి గురించి మాట్లాడితే విలువ ఉంటుంది, చరిత్ర లేనోడి గురించి మాట్లాడితే ఏం విలువ ఉంటుందమ్మా? వీడికి చరిత్ర లేదు. ఆ చరిత్ర అంతా కూడా బైబిల్లోది. అది పాత నిబంధన. ఎందుకు తెలుసా? ఇశ్రాయేలీయుల యొక్క ప్రతి ప్రాంతంలో ఉన్నప్పుడు రాహాబుని వేశ్యను వాళ్ళు దగ్గరే తీసుకున్నారు, కానీ వేశ్యకు మాత్రము రాహాబుకు మాత్రం వాళ్ళ సొంత ప్రాంతంలో ఇల్లు ఇవ్వాల, పక్కన కట్టించారు. మీరు ఉండకూడదు మాలో అని. ఎందుకంటే ప్రతిదీ తక్కువ. కనీసం బ్రతకాలన్నా తక్కువ, తినాలన్నా తక్కువ, ఉండాలన్నా తక్కువ, మాట్లాడాలన్నా తక్కువ. ఇలా కిలువ లేకుండా చేశారు సమాజంలో. వాళ్ళ కిలువే లేదు. 10 మందిలోకి వచ్చి మాట్లాడితే చేతగానలు పొమ్మన్నారు. ఆ స్టేజ్ రాత్రిది దీనికి సింక్ అవుతుందిగా. 10 మందిలోనికి వచ్చి మాట్లాడితే చేతగానని పొమ్మన్నారు. 10 మందిలోనికి వచ్చి ముందొచ్చి నిలబడటానికి లేదు, ముందొచ్చి ఏ పనైనా చేయటానికి లేదు. ఏదైనా దేవాలయాలు దేవతల దగ్గరికి వెళ్ళాలన్నా మీరు రావద్దని కడజాతి వాళ్ళని నెట్టేశారు. ఎందుకు నెట్టేసినప్పుడు వీళ్ళు బతకాలా సావాలా ఇప్పుడు అర్థం కాలేదు. వీళ్ళ పరిస్థితి బాగా లేదు. ఈ పరిస్థితిలో ఇప్పుడు ఎవరు నేను నిందించాలి? అయ్యా ప్రభువా, నీవు మమ్మల్ని పుట్టించేటప్పుడు ప్రత్యేకంగా ఏమైనా పుట్టించావా అని అడుగుతున్నారు. ప్రత్యేకంగా మనం పుట్టించాడా? ఎలా పుట్టించాము? తల్లి గర్భంలో నుంచి అందరూ వచ్చినట్టుగానే మేము కూడా తల్లి గర్భంలో నుంచి వచ్చిన వాళ్ళమే కదా. తల్లి గర్భంలో నుంచి వచ్చిన మేము అందరూ ఉన్నట్టుగానే ఈ నేల మీద కూడా ఉండేవాళ్ళమేగా. బాగానండి, ఈ నేల మీద ఉంటున్నాం కదా. అందరూ పీల్చుకున్నట్టుగానే నీవిచ్చినటువంటి స్వచ్ఛమైన గాలిగా మేము పీల్చుకునేది. అందరూ తింటున్నట్టుగానే నీవిచ్చినటువంటి పంటలో వచ్చినటువంటి ఆహారమే కదా మేము తినేది. మరి ఎందుకయ్యా మమ్మల్ని ఇలా చూస్తున్నారంటే తప్పు ఎవరిది? మనుషులది? దేవుడిదా? తప్పు ఎవరిదంటే బాగానండి, తప్పు ఎవరిదంటే ఇలా చూడాలనుకున్న మనస్సులో ఉన్న ఆ మనస్సు కలిగిన వాళ్ళది తప్పు. మళ్ళీ మనుషులది కాదు. ఇలాంటి మనసు ఒక ఊర్లో 100 మంది ఉంటే ఒక్కళ్ళకే ఉంటది ఈ మనసు. ఆ ఒక్కళ్ళు 100 మందికి అంటే తరపు ఈ దరిద్రాన్ని.
అందరికి ఉన్నది మనసు, అందరికి ఉండదా? అందరికి ఉండదు. ఎందుకంటే మనం మనుషులము. రాత్రి చెప్పాను, మనం జంతువులం కాదు, మనం మనుషులము. మనకు మనుషులము. మనందరికీ కూడా మానవత్వం ఉన్నది. కానీ ఒక్కడు ఉంటాడు పనికిరానోడు. వాడొక్కడు 10 మందిని చెడగొట్టేస్తాడు. చెడగొట్టడానికి ఈడు ఆ వీడు తయారు చేసినటువంటి దాన్ని ఏమంటారంటే ఒక నియమం కానీ, ఒక పద్ధతి కానీ, ఒక సిద్ధాంతం ఏంటంటే, ఒకడేమో తలలో నుంచి వచ్చాడు, ఒకడేమో రొమ్ముల్లో నుంచి వచ్చాడు, ఒకడేమో తొడల్లో నుంచి వచ్చాడు, ఒకడేమో కాళ్ళలో నుంచి వచ్చాడని లేనిపోని చెప్తుంటాడు. ఎవడైనా తలలో నుంచి పుడతాడా చెప్పండి? ఎవడైనా హృదయాల్లో నుంచి పుడతాడా? ఎవడైనా అరికాలలో నుంచి పుడతాడా? అసలు పుడతాడని చెప్పిన వాడికి బుద్ధి లేదు, చెప్పినప్పుడు ఎన్న ఈడికి బుద్ధి లేదు. అరే, అందరము తల్లి గర్భంలో నుంచి, తండ్రిలో నుంచి తల్లిలోనికి వచ్చి, తల్లిలో నుంచి భూమి మీదకి వచ్చిన వాళ్ళమే కదా. మనందరం ఉన్నది ఒకే రక్తము, ఒకే స్వభావము, ఒకటే కదా. మనకు ఇలాంటిది ఎందుకు అని అనేటువంటి తత్వం వాళ్ళలో లేదు. అందుకే దీనికి వాళ్ళు చేసుకున్న ఆధారం ఏంటంటే పెత్తనం. ఏంటిది? పెత్తనం అంటారు దీన్ని. అర్థమైందా? పెత్తనం అంటే ఏం తెలుసు కదా? తెలుసా పెత్తనం అంటే? పెత్తనం చేయటానికి సింహాసనం మీద 10 మంది భార్యలు ఉన్నాడు కూర్చోవచ్చు, 100 మందిని చంపినటువంటి వాడు కూర్చోవచ్చు, 10 మందిని నాశనం చేసినటువంటి వాడు కూర్చోవచ్చు. బాగా చెప్తున్నాను. బత్షెబా కోసము ఉరియాను హత్య చేసినటువంటి దావీదు లాంటి వాడు కూర్చోవచ్చు, కానీ వీడు కూర్చుంటే ఒప్పుకోరు ఈ లోకం. బత్షెబా కోసం చంపించాడు తన భర్తను. తెలివని ఉన్నదా? ఇప్పుడే కదా దైవజనులు చెప్పారు, తెలివని ఉన్నదే. అరే, ఏమొచ్చిందిరా నీకు? ఆమె కోసం ఆమె భర్తను చంపించిన అసలు నువ్వు కుర్చీ మీద కూర్చోడానికి నువ్వు అర్హత లేనోడు ఎవరైనా అడుగుతారా? ఎందుకు అడగరు? ఏందమ్మా? అధికారము ఉన్నదంటే, అధికారం ఇచ్చింది మనమే, ఎందుకు అడగరు? అది కావాలి ఇప్పుడు మనకు. ఇంకా కొద్దిగా లోతుకు వెళ్ళాలి. అడుగుతే చంపుతారని ఒక భయమా? అడిగితే ఒకడు అడిగితే చంపుతాడు, 100 మంది అడిగితే, 1000 మంది అడిగితే? మరి ఎందుకని ఇలాగా? ఎప్పుడైనా ఆలోచించారు మీరు? ఏ రోజైనా ఆలోచించారా ఎందుకు ఇలా జరిగిందంటే? అలా జరగటానికి కారణం ఏంటంటే, ఒక సిద్ధాంతాన్ని తయారు చేసి పెట్టారు అంతే. అది సిద్ధాంతం అంటారు దాన్ని, నియమం అంటారు దాన్ని తయారు చేసి లోకంలోనికి వదిలేశారు. వదిలేసిన తర్వాత ఏమన్నారంటే, ఈడు ఇంతే, పుట్టేటప్పుడు ఎవరు కూడా తాగుబోతుడుగా పుట్టడక్క. మీరు బాగానండి. ఈడేం చేసిందంటే, వాడి అవసరం కోసం వాడికి 4 రూపాయలు ఇచ్చి వాడి అవసరాల కోసం వాడుకొని వాడి మీద ఒక ముద్రే వేశాడంటే, ఇది తాగుబోతాడు అన్నాడు. వాడి ఆడిపోయినా కూడా సీసా కోసమే పనిచేస్తున్నాడని చెప్పేస్తాను అందరికి. వాడు మనిషే, వాడికి జీవితం ఉంది, వాడికి ఇలువ ఉంది, వాడికి పరువు పర్వతాలు ఉన్నాయి. వాడు కూడా నీలాగా 2 కాళ్ళు 2 చేతులు, నీలాగా తల్లిలో నుంచి వచ్చినాడే. నీ స్వార్థం కోసం వాడిని అలా తయారు చేసి, నీవు వాడిని అలా తయారు చేసిన తర్వాత జనాలను నమ్మించటానికి వాడికి నువ్వు ఆ మందు తాపి బట్ట లేకుండా బజార్లో తిప్పింది నువ్వే. నువ్వు తిప్పినప్పుడు వాడు ఆ మేకంలో ఉండి తిరుగుతా నేను ఇలాగున్నానని వాడికి అర్థం కాకుండా చేసి జనాలలో క్రియేట్ చేసి నువ్వు వెళ్ళి సింహాసనం మీద కూర్చున్నావు. మరి బుద్ధి లేనోడా, నువ్వు వాడికి అలాంటిది అలవాటు చేసేవని వీళ్ళు అడగరు. ఎందుకు అడగరంటే, అడగాల్సిన అవసరం వెళ్ళకలేదు. ఈడి సింహాసనం కోసం ఎవరు చచ్చినా పర్వాల, ఈడి సింహాసనం కోసం ఎవరు తగలబడినా పర్వాల, ఈడు పెత్తనం చేయడం కోసం ఎవరు నాశనమైనా పర్వాల. అలాంటి చలామణి దారులు జరుగుతున్న కాలములో దావీదు తప్పు చేశాడని అందరికీ తెలుసా తెలియదా? మరి అడగటానికి ఊరికి చేతగాలేదు ఎందుకు? అదే ముందుకు రా, ఎందుకు అడగలేదు చెప్పండి? భయమా? ఇంకా మీకు అంతగా కాకుండా ఉంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తాం మీ అందరికి అర్థం కావటానికి. నాబోతు అని ఒక ఆయన ఉన్నాడు, తెలుసు కదా నాబోతు? ఎవరికైనా ఐడియా ఉందా? ఉంది. నాబోతు ఒక ఆయన ఉన్నాడు కదా, ఆయనకేముంది? ఒక ద్రాక్ష తోట ఉంది, ఒక చిన్నది, ఎంత ఒక 1/2 ఎకరా 1/2 ఎకరం అనుకుందాం, చిన్న ద్రాక్ష తోట ఉంది. తర్వాత ఆ ద్రాక్ష తోట నాబోతుకున్నది. ఆ రాజ్యాన్ని ఏలుతున్నటువంటి రాజు పేరు ఆహాబు. అందరూ తెలుసు కదా. ఈ ఆహాబుకి ఏముంది? ద్రాక్ష తోట ఉంది. ఎంతది? 1000 ఎకరాలు ఉందనండి. 4 కాదు, 1000 వేలలో ఎకరాలు ఉంది. ఇప్పుడు ఈ నాబోతు యొక్క ద్రాక్ష తోట ఊరికి కావాలి,
ఆహాబుకు కావాలి, బాగానండి, ఆహాబుకు కావాలి. ఇప్పుడు ఆహాబు పోయి ద్రాక్ష తోట అడిగాడు, నా ఇష్టం వస్తే ఇస్తాను, లేకపోతే లేదు. అంతేనా కదా పద్ధతి? అదేనా కాదా? ఇప్పుడు మీ ఇంట్లో ఉదాహరణకు అర్థం కావటం చెప్తున్నాను. మీ ఇంట్లో ఏదో ఒకటి ఉంది. అది ఏదైనా ఒక వస్తువు ఉంది. నేనొచ్చి అడిగాను ఇవ్వా అని. నీ ఇష్టం వస్తే ఇత్తా, లేకపోతే లేదు. అది వాటర్ బాటిల్ అనుకోండి, మీ ఇంట్లో ఉంది, నాకు నచ్చింది. అమ్మ వాటర్ బాటిల్ నాకు ఇత్తమంటే నేను ఇష్టపడి కొనుక్కున్నాను, నేను ఈయన అన్నారు అనుకోండి. ఇప్పుడు నేనేం చేయాలి? వదిలేయాలనా? వదిలేయాలనా లేదా చెప్పండి? వదిలేయాలి కదా! వదిలేయటానికంటే ముందు నేను చేసేటువంటి పద్ధతి ఏమిటో తెలుసా? బాగానండి. ఈ బాటిల్ నువ్వు దొంగతనంగా తెచ్చావని క్రియేట్ చేయాలి. ఒక క్రియేషన్ అంటే అదే చెప్తాను, ఇప్పుడు క్రియేషన్ చేయాలి. ఈ బాటిల్ నువ్వు ఎలా తీసుకొచ్చుకున్నావు? డబ్బుతో కొనుక్కోలేదు. ఇదిగో ఈ మనిషి వేరే వాళ్ళ దగ్గరికెళ్ళి పాపం చేసి, ఆ పాపం ద్వారా వచ్చిన డబ్బుతో దీన్ని కొనుక్కున్నది. ఇలాంటి పనికి మాలింది ఊర్లో ఉండకూడదు అని ఆమె మీద ఒక నిందేసి ఆ ఇంట్లో నుంచి వెలివేసేటట్టు చేయాలి. ఆ ఇంట్లో నుంచి వెళ్ళిపోతే ఆ బాటిల్ ఇంగీడిదేగా. ఇప్పుడు నీకు బాటిల్ కావాలి కాబట్టి ఎదుటి వాళ్ళని వ్యభిచారాలను చేయొచ్చా? ఈ చూసేటువంటి జనాలు, వినేటువంటి మనుషులు ఒక మాటలో చెప్పాలంటే ఏమంటారంటే, బాగానండి మీకు అర్థం కావటం చెప్తాను. ఫ్రాంక్ మాట. ఈ బైబిల్ పట్టుకునేటువంటి వాళ్ళు గొర్రెలు అంటారు. బైబిల్ పట్టుకున్నోళ్ళు కాదు గొర్రెలు. ఒక పనికి మాలినోడు వాడి అధికారం కోసం, వాడి పెత్తనం కోసం మిమ్మల్ని గొర్రెల్లాగా తలూపేతడు చేస్తుంటే మీరు వాడి మాటలు అంటుంటారు. మీరు గొర్రెలు. బైబిల్ పట్టుకున్నోడు అన్నీ అడుగుతాడు కదా! వీడికి అన్నీ తెలుసు కదా! చరిత్ర తెలుసు కదా! ఇప్పుడేం చేశాడు? ఆ నాబోతు ద్రాక్ష తోట కావాలని చెప్పి, నాబోతును పోయి అడిగితే ఇవ్వలేదు గనుక, నాబోతు మీద తప్పుడు సాక్ష్యాలు క్రియేట్ చేశాడు. తప్పు చేశాడని ఒక రూపకల్పన తయారు చేశాడు. ఇప్పుడు నాబోతు తప్పుటోడంటే ఎవరైనా నమ్ముతారా? చెప్పండమ్మా. నిజంగా చెప్పండక్క. ఎవరైనా నమ్ముతారా? ఎవరైనా నమ్ముతారా నాబోతు తప్పు చేశాడంటే? నమ్ముతారా? నమ్మరు. ఎందుకు నమ్మరు? అలా చేశాడు కాదు. మరి నాబోతు తప్పు చేశాడని అక్కడ నిలబెట్టి నాబోతు మీద సాక్ష్యాలు చెప్తుంటే ఒక్కళ్ళు కూడా వచ్చి నోరెత్తారా? ఎందుకు ఎత్తలేదు? ఆమేన్. ఈడు అధికారం ఉన్నాడు. అధికారంలో ఉన్నాడు కాబట్టి తక్కువని ఏదైనా చేస్తాడు. 1000 ఎకరాలు ఉన్నాడు కాబట్టి ఒక ఎకరా పోతే పర్లేదనుకోడు. ఆ ఎకరాను గూడక లాక్కోటానికి నాబోతును తప్పుటోడిని చేశారు. ఈరోజు నీ అధికారానికి అడ్డమొస్తున్నాడని, నీ అధికారానికి అడ్డంగా నిలబడ్డారని ప్రజలను తాగుబోతులు, తిరుగుబోతులు, గాలులను చేస్తున్నది ఈ పనికిమాలినోడే. అర్థమవుతుందా? ఈయనకి అర్థం కాలేదు. అట్లాంటి పరిస్థితిలో యేసుప్రభువారు వచ్చాడు అక్కడికి. అక్కడికొచ్చి వాళ్ళతో చెప్తున్నాడు, ఏమంటున్నాడంటే, ఇదిగో ఈ పట్టణంలోనికి వస్తున్నప్పుడు యేసు ప్రభు దగ్గరికి వస్తున్నారు మొన్న కుష్ఠరోగులు. కుష్ఠరోగులు యేసుప్రభు దగ్గరికి వస్తున్నారు. కుష్ఠరోగంతో పుట్టాలని వాళ్ళకేమన్నా రాసి పెట్టిందా? పుట్టేటప్పుడు ఏమన్నా కుష్ఠరోగం ఉన్నదా? మరి ఎలా వచ్చింది అది? మధ్యలో వచ్చింది. ఎందుకు వచ్చింది? ఎందుకు వచ్చింది? ఇప్పుడు అదే కావాలి. ఇప్పుడు మనకు రీజన్ అదే. నేను అదే చెప్తున్నాను. మీరు బైబిల్‌ని అర్థం చేసుకోవాలంటే నేను అప్పుడప్పుడు మా వాక్యాలు చెప్పినప్పుడు చాలా ఆలోచించదగినవి. ఎందుకు వచ్చింది అసలు? రాకూడదు కదక్క. మామూలుగా అయితే రాకూడదు కదా! ఆ ప్రాంతంలో వేల మంది ఉన్నారు జనాలు. వందల మంది ఉన్నారు జనాలు. లక్షల మంది ఉన్నారు. ఈళ్ళ 10 మందికి ఎందుకు వచ్చింది ఆ కుష్ఠరోగం? అది దేవుడినే అడగాలి. యాజ్ ఇట్ ఈజ్ అంతేనా? దేవుడేం దిగిరాడుగా. అప్పుడప్పుడు చేయమంటారు తెలుసా? పాపం బాధపడుతున్నా నువ్వేమంటావో తెలుసా? నేను తప్పు చేయలేదు, నేను తప్పు చేయలేదని ఎవరంటున్నాడు? నాబోతు అంటున్నాడు. తప్పు చేశావు, తప్పు చేశావు అని అందరూ చెప్తున్నారు. ఇప్పుడు ఎవరితో చెప్పుకోవాలి ఆయన? దేవుడా నువ్వైనా వచ్చి సాక్ష్యం చెప్పమంటే దేవుడు వచ్చి చెప్పడుగా. ఎందుకు చెప్పడు? ఎందుకు చెప్పడం చెప్పండి ఇప్పుడు? ఎందుకు చెప్పడక్క? అంతేనా ఇంకేమన్నా ఉందా? అంతేనా ఇంకేమన్నా ఉందా? ఎందుకు చెప్పడు? ఆమేన్. ఒరేయ్ మిమ్మల్ని అందరినీ తయారు చేసింది నా కోసము, నా పక్షాన మీరు నిలబడి నిజాన్ని నిజమని చెప్పాలంటే వీళ్ళందరూ కూడా సోమరులైపోయి ఎక్కడ మనకెందుకులు అన్నట్టుగా నిజాన్ని దాచిపెట్టేసి అబద్ధానికి సపోర్ట్ చేస్తున్నారు అక్కడ ఉన్న వాళ్ళందరూ.
ఇప్పుడు నేను పోయినా కూడా నన్ను ఏమన్నారంట? యేసు ప్రభు వారు వచ్చినా కూడా ఏమన్నారక్క? ఏమన్నారక్క? చెప్పండి ఏమన్నారు? ఆ ఏంటి? దెయ్యం పట్టినోడని క్రియేట్ చేశాడు అంతే. యేసు ప్రభుకి ఏమైందంట? దెయ్యం పట్టింది. యేసు ప్రభుకి దెయ్యం పట్టిందక్క? నిజం చెప్పండి, యేసు ప్రభుకి దెయ్యం పట్టిందా లేదా? యేసు ప్రభువుకి దెయ్యం పట్టలేదని మీరు నమ్ముతున్నారు. ఈ రోజు లోకంలో పెద్దగా ఉన్నటువంటి కొంతమంది నాయకులు మీ కుటుంబాలలో ఉన్నటువంటి మీ పిల్లలను తాగుబోతులుగా, తిరుగుబోతులుగా, పిచ్చోలుగా తయారు చేస్తే మీరెందుకు నమ్ముతున్నారు? యేసు ప్రభువునైతే నమ్మరు, వీళ్ళనైతే నమ్ముతారా? అధికారం కోసం అపవాది ఆడుతున్న ఆటలని ప్రారంభించిన సబ్జెక్ట్ ఇది. అధికారం కోసం అది ఆడుకుంటుంది. ఈ అధికారాన్ని చలామణి చేయటానికి మనుషులలోనికి చలామణి చేస్తూ ఇక్కడ తారతమ్యాలు పెట్టింది. సమరయులు తక్కువ వాళ్ళన్నది. ఇప్పుడు సమరయులు తక్కువ వాళ్ళన్నది ఓకే. సమరయులు గలిలీయులు ఇద్దరు పని. ఇప్పుడు ఏదైతే కుష్ఠరోగం వచ్చింది, కుష్ఠరోగం వచ్చిన వాళ్ళని ఏం చేయాలంట? ఎక్కడుంది? లేవికాండంలోనికి ఉంది. 13:45 వచ్చింది, చదవండి. లేవికాండం 13:45. ఆ పొడ వానికి కలిగిన దినములన్నీ వాడు అపవిత్రుడై ఉండును. ఎవడు వాడు? పొడ కలిగినోడు వాడు అపవిత్రుడై ఉండును. చదువు. వాడు అపవిత్రుడు గనుక ప్రత్యేకంగా నివసించాలంట. బాగానండి. వాడు అపవిత్రుడు కాబట్టి అని ఏం చేయాలి? ప్రత్యేకంగా ఉండాలి. వాడిని ఊరి వెలుపల, పాలెం వెలుపలకు అని నెట్టేయాలంట. ఎవరిని? పొడగలిగిన. ఆ పొడ వాడికి ఏమైనా చెప్పు వస్తుందా? చెప్పొచ్చేదైతే వాడి చేతులతో వాడు తెచ్చుకునేదైతే వెలివేద్దాం. వాడి చేతులతో వాడు తెచ్చుకుంది కాదుగా. అదేదో పరిస్థితులను బట్టి వచ్చేసింది అంతే. దానికి మనం మేము చేయలేం. ఇప్పుడు ఏం చేశారు? వాళ్ళని తీసుకెళ్ళి పాలెం వెలుపల నెట్టేశారు. ఇది ఒక పద్ధతి. రెండో పద్ధతి, రాత్రి చెప్పిన వాటిల్లో ఒక చిన్న కన్క్లూజన్ మీకు అర్థం కావడానికి చూపెడుతున్నాను. స్త్రీల యొక్క జీవితము బాగా నడక. స్త్రీల యొక్క జీవితంలో ఋతుస్రావం అనేది చెప్పాను రాత్రి, మీకు గుర్తుందో లేదు. ఋతుస్రావం అనేది వాళ్లకు దేవుడు సృష్టిలో పెట్టిందా, లేకపోతే వీళ్ళకి ఈయన కావాలని తెచ్చుకుందా? సృష్టిలో పెట్టాడు కదమ్మా, అంతేనా? సృష్టిలో పెట్టినటువంటి దేవుడు దీన్ని సృష్టిలో పెట్టాడు. ఇప్పుడు మనకు అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ ఏం రాయబడింది? వీరు కడగా ఇళ్ళు అంటే ఈ యొక్క ఋతుస్రావం కలిగినటువంటి వారం రోజులు ఊరికి ఎలుపులా ఉండాలన్నారు. ఇప్పుడు వాళ్ళకి వాళ్ళని తెచ్చుకోలేదు కదా, మరి ఇప్పుడు వీళ్ళని కూడా తక్కువ అంటున్నారు. ఇప్పుడు ఎవరి తప్పు? తప్పెవరు చెప్పండి? కుష్ఠరోగం వచ్చిన వీళ్ళ తప్ప, ఋతుస్రావం వచ్చిన స్త్రీల తప్ప, ఎంటి వేస్తున్నటువంటి పెద్దల తప్ప? ఇప్పుడు పెద్దలకు చెప్పింది ఎవరు? చెప్పింది ఎవరు? దేవుడే. మీకు అవన్నీ కూడా క్లారిటీ రావాలి. అయితే ఇప్పుడు యేసు ప్రభు వారు వచ్చాడు. యేసు ప్రభు వారు వచ్చిన తర్వాత అన్ని కట్ చేయాలి. యేసు ప్రభు వారు రావటానికి పెద్ద కారణం ఉంది. ఊరకనే వచ్చాడు అనుకున్నారా? ఎక్కడ ఏ పరిస్థితి, ఏ స్థితిలో కూడా ఎవరికి ఏ మాట అనటానికి అవకాశం ఇవ్వకుండా జీవించిన వాడు యేసు ప్రభు వారు. యేసు ప్రభు వారు వచ్చిన తర్వాత అన్నాడు, ఇప్పుడు ఆయన సమరయుల గలిలీయుల ప్రాంతం మధ్యలో నుంచి వస్తూ ఉన్నాడు. అక్కడికి రాగానే బాగనడి, అక్కడికి రాగానే కుష్టి రోగులు ఏం చేస్తున్నారు? చదవండి, మీరేదో చదవండి, నేనేమన్ను, చదవండి. కుష్ఠరోగులు ఏం చేస్తున్నారు? ఆయనకు ఎదురుగా వచ్చి ఎక్కడ నిలబడ్డారు? దూరముగా నిలబడ్డారు. ఎందుకు దూరాన నిలబడ్డారు? ఎందుకు దూరాన్ని నిలబడ్డారు చెప్పండి అమ్మా. మాకు రోగం ఉన్నదని వాళ్ళే ఒప్పుకుంటున్నారా? ఒప్పుకుంటున్నారు కదా. ఇదే మాట గుర్తుపెట్టుకోండి మీరు. ఇప్పుడు బాగానండి, ఇప్పుడు కూడా ఈ పరిస్థితి చాలా జాగ్రత్త అండి. ఇదే స్థితిలో ఋతుస్రావము కలిగిన పద్ధతిలో కూడా బైబుల్ చదవరు, ప్రార్థనకు రారు, మందిరాలకు పోరు. ఎందుకు పోరు అంటే మేము రాకూడదని వీళ్ళే ఒప్పుకుంటారుగా. ఓకే, బాగానండి, ఒప్పుకుంటారు కదా. ఇప్పుడు ఇదే పద్ధతి మనం అక్కడికి వెళ్దాం, యోహాను సువార్తలోకి వెళ్దాం. మీరు చదవద్దు. అక్కడ
యేసు ప్రభు వారు అడుగుతున్నారు, అమ్మా నాకు దాహమేస్తుంది నీళ్ళు ఇయ్యమ్మన్నాడు. ఎవరు అడిగిండు? యేసు ప్రభు అడిగిండు. అడిగినప్పుడు ఏమేం చేయాలి? నీళ్ళు ఇయ్యాలా వద్దా? నీళ్ళు ఇయ్యాల్సిన ఏమేమంటుంది? మీరు మీరు యూదులు, మేమేమో అంటే మీరు యూదులు, మేము సమరయులం. బాగానండి. మీరు యూదులు, మేము సమరయులం. తర్వాత మరి చదువు అక్కడ ఆ సందర్భం తీయండి ఒకసారి చదువు. ఒక్కసారి చదవండి. ఆ సందర్భం ముఖ్యం, ప్రాముఖ్యం. ఇప్పుడు చదవండి. వాక్యము, వచనము, అధ్యాయము ఎక్కడ ఉంది చెప్పి త్వరగా చదవాలి. 4 అందరికి 4 అని తెలుసులే. 15 అంట చదవండి. ఆ స్త్రీ ఆయనను చూచి, అయ్యా అప్పుడు ఎన్నో వచ్చాను చూడండి, 11. అప్పుడు స్త్రీ, అయ్యా ఏందో మీరు చదువుతున్నారు, మీరు నేను చదువు చూడండి. బాగానండి అమ్మ మీరు చదవద్దులు అయ్యండి కూడా. 9వ వచనం చదవండి. ఆ సమరయ స్త్రీ, యూదుడు అయిన నీవు సమరయ స్త్రీనైన నన్ను దాహమునిక్కమని ఎలాగో అడుగుచున్నావని ఆయనతో అనగా, ఏలయనగా యూదులు సమరయులతో సాంగత్యము, యూదులు ఏం చేయరంట? సమరయులతో సాంగత్యం చేయరంట. అందుకని ఇప్పుడు దాహం అవుతున్నది ఎవరికి? బాగానండక్క. దాహం అవుతుంది యేసు ప్రభు వారికి, దప్పిక అవుతుంది యేసు ప్రభు వారికి. నీళ్లు చేదింది ఎవరు? సమరయ స్త్రీ. ఇప్పుడు సమరయ స్త్రీ దగ్గర నీళ్లున్నాయి, యేసు ప్రభువుకేమో దాహం వేస్తుంది. నీళ్లకు ఉన్నది సమరయ స్త్రీ దగ్గర, దాహం వేస్తుంది యూదుడికి. ఇప్పుడు యూదులైన ఈయన సమరయ స్త్రీ నీళ్ళు అడగాల, గొంతు ఎండి చచ్చినా పర్వాలేదు కానీ వాళ్ళ నీళ్ళు అడగకూడదని ఉండాలా? ఇప్పుడు చెప్పండి. అప్పుడు పద్ధతులు ఇప్పుడు పద్ధతులు అనేది పక్కన పెట్టండి. ఇప్పుడు నీళ్ళు అడగాల, చచ్చినా పర్వాలేదు కానీ నాకు నీళ్ళు అవసరం లేదని ఉండాలా? అడగాలి. ఎందుకు అడగాలి? ఎందుకు అడగాలి? దాహం అవుతుంది కాబట్టి నీళ్ళు అడగాలి. అంతేనా? మీ అందరికి అర్థమైంది కదా ఈ పాయింట్? దాహం అవుతుంది కాబట్టి నీళ్ళు అడగాలి. ఇప్పుడు ఆయనంతటా ఆయన వచ్చి నీళ్ళు అడుగుతున్నాడు అక్క. తప్పేం లేదు, ఆయనది కాదు తప్పు. ఇప్పుడు అమ్మా నాకు నీళ్ళు ఇయ్యి అన్నాడు. ఇప్పుడు ఏమ రీజన్ చెప్తుంది, కారణం. ఎందుకు కారణం చెప్తుంది? ఎవరు అనుకోలేదు అక్క, ఆయన మాకు తెలుసు బాగా నువ్వు యూదుడు అని అంటున్నాడు అక్కడ. మరి ఎందుకని క్లారిటీ చెప్తుంది? అయ్యా మీరు మా నీళ్లు తాగరు కదా, మీరు నా నీళ్లు, మా నీళ్లు మీరు తాగరు అంటే ఇప్పుడు ఏమేమైనా సంపాదించింది ఈ నీళ్ళను? బాగానండి, ఏమేమైనా సంపాదించిందా? మరి ఈ నీళ్ళు ఎక్కడివి? భూమిలో యాకోబు తవ్విచ్చిన బావి అంటది. యాకోబు తవ్విచ్చిన బావి. నీ నీళ్ళు నా నీళ్ళు కదా, ఈ బావిలో నీళ్లు. ఈ నీళ్లు ఎవరు సృష్టించాడు? నువ్వు తాగొచ్చు, నేను తాగొచ్చు. ఇప్పుడు నేను చేదినంత మాత్రం నువ్వు తాగకూడదా? పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఏమ చేదినంత మాత్రం తాగకూడదా? తాగకూడదా తాగొచ్చా? తాగొచ్చో తాగకూడదు, రెండు మాటలు. తాగొచ్చో తాగకూడదు, రెండు ఉన్నాయి, క్లారిటీ. కానీ అక్కడ పరిస్థితిలో తాగకూడదు. అర్థమైందా? అయితే ఇప్పుడు పరిస్థితులు కూడా చాలా మంది మీకు చెప్తాను, క్లారిటీ చెప్తాను. ప్రతిదీ కూడా ఒక అంటే ఒక వ్యతిరేకత కలిగిన మాట నేను మాట్లాడేది నిన్న ఈరోజు మాట్లాడిన ప్రతిదీ. ఇక్కడ ఏం జరిగిందంటే, ప్రస్తుతం ఉన్నటువంటి సంప్రదాయాలు కొన్ని ఉన్నాయి. వాటిని నేను తక్కువ అన్నట్టు ఎక్కువ అంటే వాటి గురించి మనకు పని లేదు. కొన్ని పద్ధతులు ఉన్నాయి. పద్ధతులు ఉన్నప్పుడు కొన్ని పరిస్థితులను బట్టి కొంతమంది జోగినీలు అంటారు. మీ అందరూ తెలుసో తెలియదు, జోగినీలు అంటారు. వాళ్ళకి వివాహం ఉండదు, పెళ్లి ఉండదు, ఏముండదు. కానీ వీళ్ళకు కూడా పిల్లలు పుడతారు. ఎలా? ఎప్పుడైనా ఆలోచించారా? ఆ పిల్లకి ఏమని పేరు పెడతారు? దేవుని బిడ్డ. మరి దేవుని బిడ్డ అంటే పైన నుంచి దేవుడు ఏమన్నా వరమేమి ఇయ్యడుగా, మరి ఎలా పుడతారు? ఎప్పుడైనా ఆలోచించారా? వీళ్ళు తక్కువ వాళ్ళు, వీళ్ళు పనికిరాని వాళ్ళు అన్నప్పుడు
వీళ్ళతో ఈ యొక్క ఎక్కువ వ్యక్తి పోయి సంసారం చేయటం వల్ల పిల్లలు పుడతారు. ఆ ఊర్లో ఉన్న పద్ధతి ప్రకారం గొప్ప వాళ్ళు పోయి వాళ్ళతో సంసారం చేయటం వల్ల పిల్లలు పుడతారు. ఆమెను జోగినిగా ఆ ప్రాంతంలో ఏర్పాటు చేస్తారు. అరే, ఇది తప్పు అని నీళ్లు తాగటం తప్పు, కానీ తప్పు చేయటం తప్పు కాదు లోకానికి. నీళ్లు తాగటమే తప్పు. ఇప్పుడు వాళ్ళ నీళ్లు మనం తాగితే కరెక్ట్ కాదు, ఈ నీళ్లు తాగకూడదని ఎలా తెలుసు, కానీ ఆ ఆ మనిషితో ఈ మనిషి ఉండటం తప్ప? ఇది తప్పు కాదు లోకానికి, ఇదే తప్పు. దావీదు బత్షెబతో ఉండటం తప్పు కాదు. దావీదుకు ఉరియా అడ్డం వచ్చినప్పుడు ఉరియాను యుద్ధంలో ముందుంచి చంపటము కరెక్ట్ మనుషులకి. నీకు ఊరుందని, నీకు డబ్బు ఉందని, నీకు అధికారం ఉందని, నీకు పరపతి ఉందని, నీకు పేరుందని నీ ఇష్టం వచ్చింది చేస్తే చలామణి అవుతున్న రోజులు ఇవి. నువ్వేమనుకుంటున్నావు తెలుసా? దేవుడే చూసుకుంటానంటే దేవుడు చూసుకోవటానికి ఆయన ఏమి ఇక్కడ మనకేం ప్రత్యేకంగా చెప్పాలా, ఆయనే మనలోనికి వచ్చి మన ద్వారా చూడమని చెప్తారు. అర్థం కాల లోకానికి. అందుకు ఇప్పుడు ఏమంటారు తెలుసా, అయ్యా మీరు యూదులు, మీరు యూదులు, మేము సమరయులు. అంటే ఏమో తెలుసు, మేమిచ్చు నీళ్లు నువ్వు ఎలా తాగుతావు. ఇప్పుడు ఆమె పక్క పోయిందంటే ఇప్పుడు నేను ఎక్కడ నీళ్లు చదువుకోవాలి? మరి ఇప్పుడు ఈ నీళ్లు ఆ నీళ్లు ఒకటా కాదా? వేరున్నాయేమన్నా? నీళ్లు వేరేమన్నా వచ్చినాయా? అంటే ఇక్కడ ఏమైందంటే మనిషి యొక్క మనసు చెడిపోయింది. అది గుర్తుపెట్టడానికి ఇదంతా మీకు చెప్పింది. మనసు యొక్క ఏం చెడిపోయింది? మనసు చెడిపోయింది. ఏమని చెడిపోయింది? వీళ్ళు వాళ్ళు, వీళ్ళు ఇదని చెడిపోయింది మనసు. మనిషి మాత్రం బాగానే ఉంది. ఇప్పుడు బాగానండి. ఆ ఊరిలో ఉన్నటువంటి కుష్టి రోగులు 10 మంది ఉన్నారు. ఆ 10 మందిని ఊరి వెలుపలకి నెట్టేశారు. ఎవరు నెట్టేశారంటే ఊరిలో ఉన్నటువంటి నాయకులు. అంతేనక్క, క్లారిటీ అదే. ఎక్కడ ఉందంటే బైబిల్ చదవండి, మీకు అర్థమవుతుంది. బైబిల్ మొత్తం చదవండి, టెక్క అర్థమవుతుంది మీకు. ఊరిలో ఉన్నటువంటి ఎవరు ఆ నాయకులు? ఎవరు? పెద్దలు. ఎవరు వాళ్ళు? ఊరిని ఏలుతున్నటువంటి వాళ్ళు. యాజకుని దగ్గరికి వెళ్ళి పరీక్షలు చేయించిన తర్వాత ఆ పరీక్షలు అది కుష్ఠరోగం అని తెలిస్తే యాజకుల సమక్షంలోనే బయటికి నెట్టేస్తారు. ఇక్కడ అందరూ సమ్మతిస్తున్నారా? ఎవరైనా వద్దంటున్నారా? ఇప్పుడు సమ్మతిస్తారా వద్దంటారా? అప్పుడప్పుడు మీరు చూస్తుంటారు కదా, 2 తెగలు వస్తాయి మనుషుల మధ్య. 2 తెగలు. ఈ తెగలేంటి చెప్పండి? తెగలేంటి మీకు తెలిస్తే? తప్పు కరెక్ట్, తప్పు ఒప్పిదే తెగ. ఏ తెగ అంటే ఇప్పుడు ఎలా ఉందంటే లోకము పరిస్థితులు చూసినప్పుడు నీకు నచ్చిన వాళ్ళు తప్పు చేసినా కరెక్టే, నీకు నచ్చని వాళ్ళు కరెక్ట్ చేసినా తప్పే. అర్థమైందా? ఇప్పుడు యేసు ప్రభువు వచ్చారు, వాళ్ళను చూడగానే వీళ్ళందరూ దూరమున నిలబడ్డారు. ఏమి చేశారని దూరం నిలబడ్డారు? అక్క వాక్యం అండి అక్క. వ్యాధి ఉన్నది కాబట్టి దూరం నిలబడ్డారు. ఓకే, అందరూ ఓకేనా? ఎవరికైనా డౌట్ ఉంది? మాట వ్యాధి ఉంది కాబట్టి దూరం నిలబడ్డారు. ఇప్పుడు అందరూ కూడా యోహాను సువార్త 8వ అధ్యాయం తీయండి అమ్మా. 8 క్లారిటీ చేద్దాం. మీకు క్లారిటీ కావాలి, ప్రతిదీ క్లారిటీ కావాలి మనకి ఈరోజు. యోహాను సువార్త 8వ అధ్యాయం. 8 2వ వచనం జాగ్రత్తగా తీయండి అమ్మా. యోహాను సువార్త 8వ అధ్యాయము 2-3 నుంచి చదువుదాం. శాస్త్రులను పరిసయ్యులను వ్యభిచారమందు పట్టుబడిన ఒక స్త్రీని తీసుకొని వచ్చి ఆమెను మధ్య నిలవబెట్టి. ఎవరిని తీసుకొని వచ్చారు? ఎలా తీసుకొని వచ్చారు? ఎలా తీసుకొని వచ్చి ఉంటారు? ఇప్పుడు కుష్టి రోగం వచ్చింది కాబట్టి దూరం నిలబెట్టిన కరెక్టే. వ్యభిచారం చేస్తున్నామని తీసుకొచ్చి ఎక్కడ నిలబెట్టారు? సమాజం మధ్యలో నిలబెట్టారు. ఇప్పుడు వ్యభిచారం చేసుకోవటం తప్ప, కుష్టి రోగం రావటం తప్ప? నిజం చెప్పండి అమ్మా, క్లారిటీ చెప్పాలి. కుష్టి రోగం రావటమే తప్పు కదక్క. పాపము కదా అని అందరికీ తెలుసు, కానీ ఆమెను ఎవరు కూడా కడగా నెట్టల. ఆమెను మాత్రం మధ్యలో నిలబెట్టారు. వీళ్ళు పాపం ఏ పాపం తెలియని కుష్ఠరోగం వచ్చిన వాళ్ళని దూరాన్ని పెట్టారు. మరి ఇప్పుడు ఏది పాపం ఎలకం?
అంటే చూడండి, అర్థం చేసుకోవడానికి చెప్తున్నాను. వ్యభిచారం చేస్తుంది, ఇలాంటిది మన ప్రద్దలో ఉండకూడదు, చంపేయాలన్నారు. అది పక్కన పెట్టండి. వ్యభిచారం చేస్తున్నామని తీసుకొని వచ్చి మధ్యలో నిలబెట్టి ఏమో తీర్పు తీర్చమంటున్నారు. అసలు ఆ చేయటానికి అక్కడ సపోర్ట్గా ఉన్నది ఎవరు అసలు? వాళ్ళేనా కదా? ఎవరు లేకుండా చేస్తారా? ఒక్క మనిషి వ్యభిచారం చేస్తారా ఎప్పుడన్నా? నేను ఒక్కనే ఉన్నాను, నేను వ్యభిచారం చేశానంటే ఎవరన్నా నమ్ముతారా? ఎందుకు నమ్మరు? నేను వ్యభిచారం చేయాలంటే మనుషులు ఉండాలి కదా. ఇప్పుడు ఈ మొక్కతే చేస్తుందా, లేకపోతే ఎవరితో నన్ను చేస్తుందా? ఎవరైనా ఉండాలి కదా అక్కడ. అంటే ఇప్పుడు మీకు అర్థం కావడం చెప్తా ఆగనండి. ఇప్పుడు వ్యభిచారము తప్పు కాదు. చూడండి, ఏ తాగి తందనాలాడి ఇబ్బంది పెట్టడం తప్పు కాదు. ఆగనండి. నీతి నిజాయితీ మాట్లాడితేనే లోకానికి తప్పు. వాడిని వెలివేయాలంట. ఈ మధ్యకాలంలో అదే జరుగుతుంది తెలుసా? యేసు ప్రభువుని నమ్ముకున్నారని 6 కుటుంబాలంట ఊర్లో నుంచి వెలివేశారంట. ఏం చేశారని వెలివేద్దాం? ఏం చేశారని అక్క? ఏమైనా వ్యభిచారం చేశారా? ఏమైనా మీ కుటుంబాలను ఏమైనా పాడు చేశారా? మీ ఇళ్లలోకి వచ్చి ఏమైనా దోచుకున్నారా? నువ్వు ఉదయం నుంచి సాయంత్రం దాకా సంపాదించిందంతా కూడా పేకాటని, జోదాలని, మందని, మద్యపాలని, గుట్కాలని, రాజకీయాలని, సిగరెట్లని అమ్మి ఏమైనా మీ కుటుంబాలను దోచుకున్నారా? మరి ఎందుకు వెలివేస్తున్నాడు? దేవుని నమ్ముకుంటే తప్ప? తప్ప? తప్పు కాదు. మరి ఎందుకు వెలేశారు? అర్థం చేసుకోవాల్సింది ఇక్కడ ఏంటంటే, అన్నగారిన తనంను ఇంకా లోకంలోనికి మళ్ళా రెచ్చగొడుతున్నది పాపవాది. ఇంకా రెచ్చగొట్టేస్తుంది. ఏమంటుందంటే, యా మేము కుష్టి రోగముతో ఉన్నాము, మా దగ్గరికి నువ్వు రావద్దని వీళ్ళే చెప్పేటట్టు తయారైపోయినారు. ఇప్పుడు వీళ్ళు అంటున్నారు, మేము కరెక్ట్ కాదు, మీరు మా దగ్గరికి రావద్దు. అప్పుడప్పుడు చాలా మంది వస్తుంటారు, మన ఇంట్లోకి వస్తారు. ఏమంటారు? మా ఇంట్లోకి వద్దే, ఏమి ఇంట్లోకి రాకూడదా? అక్కడ కూర్చుంటే అయ్యే కూర్చోవద్దా, కింద కూర్చోవద్దా, ఏమి నువ్వు కూర్చోవచ్చు కింద, వాడు కూర్చుంటే ఏమవుతుంది? అసలు ఏంది అసలు ఎంత అంటే, మన మనసుని ఏం చేసుకున్నాం మనము? ఏం చేసుకున్నాం తెలుసా? తగ్గించుకున్నాం మనం కూడా. దీన్ని ఏం చేసుకున్నాం? ఒక స్థితికి కరెక్ట్ చేసుకున్నాం. మనం ఇంతే అనుకున్నాం. ఒక 100-150 సంవత్సరాల ముందు కాలం వరకు కూడా ఏముందంటే, స్త్రీలు చదువుకోకూడదు. అప్పుడు వాళ్ళందరూ కూడా ఎవరన్నా చదువుకున్నట్టు బయటకు పోయి నేను చదువుకున్నాను, అమ్మో చదువుకుంటే ఎలాగా అన్నారా? ఉద్యోగాలు వీళ్ళకెందుకు అన్నారు, వీళ్ళు ఎందుకు చేయాలన్నారు. కానీ బయటికి వచ్చిన తర్వాత వాళ్ళల్లో కూడా టాలెంట్ ఉందని అర్థమైంది ఈరోజు. ఇప్పుడు ఉద్యోగాలు చేయట్లేదక్క, వీళ్ళకంటే ఎక్కువ తెలివిగా వాళ్ళు ఉండట్లేదా? కుటుంబాన్ని ఏలటంలో వీళ్ళ పాత్ర లేదా, ఉందా? వీళ్ళు దెబ్బంతా పాడు చేస్తుంటే వాళ్ళు పర్ఫెక్ట్ చేయట్లేదా? మరి ఎందుకంటే, ఎక్కడ వీళ్ళని పైకి తీసుకొచ్చే మనం అలా దొక్కేస్తారని వాళ్ళని అనగదిక్కారు అంతే. తెలుసా? వీళ్ళు కూడా చదువుకుంటే ఏమవుతుందంటే, మీకు తెలుసో తెలియదు, పెళ్లిళ్ళ వివాహాలకు పోయినప్పుడు పెళ్లి చూపులకు వెళ్ళారమ్మా? ఎందుకు పోలేదే, మా జీవితంలో చాలాసార్లు పెట్టా. పెళ్లి చూపులు పోయినప్పుడు ఏం చూస్తారు? మొట్టమొదట అబ్బాయిని అమ్మాయిని నిలబెట్టాడు, అమ్మాయి అంత హైట్ ఉండొద్దు. మేము హైట్ ఉండకూడదా? ఇప్పుడు పెరిగి తప్పు చేసింది ఆ అమ్మాయి, వద్దు పొట్టిదే కావాలి, ఆడికంటే కొద్దిగా తక్కువ ఉండాలి. ఎక్కువ ఉంటే నేను ఎత్తిన ఎక్కుద్దా? ఉండకూడదు అంటే ఏంది? ఏమైంది? మనుషుల మైండ్ ఏం ఫిక్స్ అయింది? స్త్రీ పురుషుడి కంటే ఎప్పుడు నాకంటే అన్నిట్లలో తక్కువ ఉండాలి. అది ఫిక్స్ చేసుకున్నావు, నాకంటే అన్నిట్లో తక్కువ ఉండాలి. తర్వాత చదువుకున్నావు అంటే ఎంతవరకు? అబ్బాయి 10th, నేను ఇంటర్. వద్దు, నాకంటే ఎక్కువ చదివింది నాకొద్దు అంటే నీకంటే తక్కువ చదవాలా? నువ్వు చదవకుండా గాలికి తిరిగి చిన్నాలకు, తీరుమాలకు, శిఖార్లకు, లేనిప్పుడు పనికి మాలతో చదువు లేకపోయా, వాళ్ళేం చదువుకుంటా నీకంటే తక్కువ చదివిన వాళ్ళు కావాలంటే ఎవరు కావాలి? గాడిదలు, కుక్కలేగా. అంతే కదా. వీడు చదువుకోడు కదా. చదువుకోమని పంపితే ఏమంటాడు? తిరగటానికి జరగటానికి చేస్తుంటాడు. వీడు చదవడు కదా. వాళ్ళని చదివితే అమ్మాయిలకి ఎందుకు చదువు? వాళ్ళు రేపు వాళ్ళ భర్త చచ్చిపోయి, రాత్రి చెప్పా కదా, భర్త చచ్చిపోతే వాళ్ళ పరిస్థితి అంత ఘోరం అవుతుంది. అదే చదువుకున్న వాళ్ళు అయితే ఉద్యోగం చేస్తుంటే వాళ్ళు బతుకుతారుగా. వద్దేలాగా చదువు ఎందుకు మనం పెడతారా? వీళ్ళకి అర్థం కాల. నువ్వు చస్తే వచ్చి ఏడ్చేది వాళ్ళే. వీళ్ళు కనీసం ఏమంటారు తెలుసా? ఇంత తోడేం తీసే, ఇంట్లో గోల 3 రోజుల నుంచి పోలేదు. ఎవరిని తీసేయ్, తీసేయి, తల్లి వద్దుగా. ఏమంటాడు? ఆడు ఏడ్చాడంటే బాధతో పోయి కొండడు దాకా ఆడ పడుకొని నిద్రపోతాడు. దీపం పెట్టడానికి కూడా ఉండడు ఆడ. అవసరమా? ఇప్పుడు ఏమంటాడు? ఎక్కువ చదువుకోకూడదు, పని చేస్తుంటే ఉద్యోగం చేయొద్దు, ఇంట్లోనే ఉండాలి కుక్కలాగా మా కాడ. నువ్వు ఎన్ని రోజులు సాగుతావు?
ఒకవేళ మర్చిపోయిన ఉద్యోగం చేసుకొచ్చి పెడతాను అనుకో, ఇష్టపూర్వకం ఒక ఏదన్నా ఒక శారీ కొనుక్కుంది అనుకో, సంపాదించి తెచ్చి పెడుతుంటే అర్థం కాకుండా ఎట్ట పెడితే అటు చేస్తున్నావా అంటే కొనుక్కునే స్వతంత్రం కూడా ఉండకూడదుగా. అంటే ఎంత తక్కువ చేశారంటే, అంత తక్కువ ఎందుకు చేశారంటే పెత్తనం చెయ్యాలని అందరికి ఉంది కదా. ఆ పెత్తనం చేయాలన్న స్వభావం ఎవరిది? ఆమేన్. ఎవరిది? ఎక్కడొచ్చింది ఇది? అక్కడొచ్చింది. అక్కడ పరలోకంలో వచ్చింది. మొన్న వారం చెప్పాను కూడా మీకు. పరలోకంలో వచ్చింది. అక్కడొచ్చింది. దానికి పెత్తనం చేయాలని పెత్తనం అక్కడొచ్చేసింది. ఇప్పుడు ఏం చేద్దాం తెలుసా? ఎక్కడ ఎవరు ఎక్కువ కాదు. ఇప్పుడు వీళ్ళు కూడా ఏమైపోయారు? ఇప్పుడు మన మైండ్లో కూడా ఏం పడిపోయింది వీళ్ళందరికీ? మేము అంటే తక్కువే. మైండ్లో అలా అయిపోయింది. ఇప్పుడు వచ్చేయమంటారు అనుకోండి, అయ్యా మేము సమరీయులము, మీరు యూదులు, మా నీళ్ళు తాగుతారని ఏమి అడగటం కరెక్ట్ కాదు ఇప్పుడు. ఇప్పుడు కరెక్ట్ కాదా? కరెక్ట్. ఎందుకంటే ఫిక్స్ అయిపోయింది మైండ్ అలా. ఇంకా ఏది చెప్పినా మైండ్ మారుద్దక. ఏది ఎంతైనా చెప్పు. ఇది అంటారు చూడండి, మేము అట్టికాయ ఒలిచి పెట్టినా కూడా ఈ మైండ్ మారదు. ఎందుకంటే మేము ఇంతే. ఇలా ఎవరు మార్చలేరు. బోధించి మారక ప్రాణం పెట్టాల్సి వచ్చింది యేసు ప్రభు తెలుసా. చెప్పాడు ఇండ్లా అన్నాడు, దూరమున నిలబడి, యేసు ప్రభువా మమ్మల్ని కరుణించమయ్యా. దూరాన నిలబడ్డాడు. ఇప్పుడు యేసు ప్రభు ఏమన్నాడు? దగ్గరకు రమ్మన్నాడు. వస్తరా? ఇప్పుడు చెప్పాడు, వస్తరా? వద్దయ్యా, మేము ఏడనే ఉంటాం, నువ్వు ఆడనే ఉంటానంటుంటే నేను నిన్ను దగ్గరికి పిలుచుకుంటున్నాను అన్నాడు. ఇప్పుడు చూడండి, చాలా మంది చూడండి, మీరు అందరూ చెడగొట్టేశారు, చెడిపోయారు. వాళ్ళు అంటాం, బాగుపడి నువ్వు కూడా పెత్తనం చేయమంటే ఏమంటాను తెలుసా? ఏమంటారు చెప్పండి, మీకు తెలిస్తే. ఎప్పుడైనా ఆలోచించండి. ఏమంటారు తెలుసా? మీ అందరికి అర్థం కూడా చేస్తాను. మా అన్న కోసము నా ప్రాణమైన ఎప్పుడు ప్రాణం ఇచ్చేదానా, నువ్వు పెత్తనం చేయవా? వీళ్ళని పెత్తనం చేయకుండా ప్రాణం ఇచ్చేటట్టు కుక్కలాగా తయారు చేసి పెట్టుకుంటారట. అప్పుడప్పుడు చూడండి, వాడు వస్తుంటే ఈడు చొక్కాలు చించుకుంటాడు, వాడు వస్తుంటే ఈడు కత్తికి పరుచుకుంటాడు, వాడు వస్తుంటే ఈడు చేయి కోసుకొని బొట్టు పెడతాడు. నీ చెయ్యి నీకేం, వాడు ఏమన్నా నీ నెత్తికి ₹1 ఇచ్చిండా? తయారు చేసి పెట్టాడు. అలా క్రియేట్ చేసి పెట్టారు. ఎవరంటే వాడే నాయకుడు. నువ్వు ఉండవా? నువ్వు చేయవే పెత్తనము? అందుకని యేసు ప్రభు వచ్చి ఏమన్నాడంటే, నిన్ను కూడా నాయకుని చేస్తానంటే నేను వద్దంటున్నాడు. ఆయన నిన్ను కూడా నాయకుని చేస్తానండి, వద్దా కావాలా? మాకెందుకులే అంటవా అంతే అంటారు కదమ్మా. ఏడుందో బైబిల్ గ్రంథంలో అంటే, బైబిల్ గ్రంథం స్పష్టంగా రాయబడిందమ్మా. ఎఫెసీయులకు రాసిన పత్రిక తీయండి, 2:14. ఆయన మన సమాధానమయ్యుండి అనండి. ఇక్కడ ఎవరికి? మీకును మాకును. మీకు మాకంటే ఎవరు వాళ్ళు? మీకు మాకంటే మీకంటే ఊరు ఇక్కడ. మీరు చదివేది ఏ గ్రంథము? ఎఫెసీయులతో మాట్లాడుతున్నారు. ఎఫెసీయులు ఏముందంట? ఎఫెసీయులు ఏం పూజించేవాళ్ళు? అర్తిమాదేవి, అన్యులు. ఎఫెసీయుల దగ్గరికి వెళ్ళి మీకు మాకంటే ఇక్కడ ఊరు అనా? పౌలు ఎవరు? బెన్యామీను గోత్రికుడు, అంటే ఇశ్రాయేలీయుడు. అంటే ఇశ్రాయేలీయులమైన మాకును మీకును మధ్య ఒక గోడ ఉంది. ఏంటంటే మీరు మాతో, మేము మీతో సమానులు కాదని మిమ్మల్ని తక్కువ చేశాం. ఇప్పుడు యేసు ప్రభు వారు చేంజ్ చేశాడంట. చదవండి, ఆ సందర్భం చదవండి అమ్మా. మీకును మాకును ఉండిన ద్వేషమును అనగా విధి రూపకమైన ఆజ్ఞగల ధర్మశాస్త్రమును తన శరీరమందు కొట్టివేయుట చేత మధ్య గోడ ఏముందంట? మధ్య గోడ. ఈ గోడ ఎట్టాడు తెలుసు కక్క? కాంక్రీట్ వేసి కట్టాడు, మరి పడిపోకుండా పిల్లర్స్ వేసి కట్టారు, మరి గోడ ఐరన్ వేసి మరీ కట్టారు. ఆ గోడ పగల కొట్టాలని వచ్చినప్పుడు, ఆ గోడ పగలాలంటే ఆయనే చచ్చిపోయాడు. మీకును మాకునున్న మధ్య గోడను ఏం చేశాడంట? పగలగొట్టి
అంటే ఇక్కడ మీరు ఎక్కువ మేము తక్కువ కాదు, అందరూ సమానమని చెప్పినందుకు యేసు ప్రభు వారిని సిలువేశారు. అక్కడ చెప్పకూడదంట, అక్కడ చెప్పకూడదంట అక్క. మరి ఏం చేయాలి? మరి ఇంకేం చెప్పాలి అక్కడ? ఎప్పుడైనా ఆలోచించండి, అలా చెప్పకూడదంట. మరి ఏం చెప్పాలి ఇక్కడ? అందుకని మళ్ళా అపోస్తుల కార్యములు 10:28 10:28 జాగ్రత్త చదవండి. ఇందాక నిద్ర వస్తుంది పాపం. అప్పుడు అతడు అన్యజాతి వానితో సహవాసము చేయుట అయినను, అట్టివానిని ముట్టుకొనుట అయినను యూదునికి ధర్మము కాదని మీకు తెలియను. అయితే బాగానండి మీ మాట. అయితే ఏ మనుషుడు ఆకాశము కింద భూమి మీద పుట్టిన ఏ మనుషుడు తక్కువవాడు కాదు అని నేను మీకు చెబుతున్నాను అన్నాడు ఇక్కడ. నిషేధింపదగిన వాడు అంటే అదే, ఏ మనుషుడు కరెక్ట్ కాదని చెప్పే అర్హత మనకు లేదు, తక్కువ కాదు. ఇప్పుడు ఎందుకు యేసు ప్రభువుని నమ్ముకుంటే ఇబ్బంది అని చెప్పండి? ఏంది ఇబ్బంది చెప్పండి? యేసు ప్రభువుని నమ్ముకోవటం వల్ల ఏమవుతామంటే మనం కూడా తక్కువైపోతామని ఒక భయం పుట్టింది జనాలను. నువ్వు తక్కువ ఎక్కువ నువ్వు అనుకుంటున్నావు, దేవుడు అనలే. ఎందుకంట అంతటను అందరును పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పోగొట్టుకున్నారు. ఇప్పుడు అందరూ యేసు ప్రభువులోనికి వచ్చి మహిమను పొందుకుంటున్నారు. ఇక్కడ తక్కువేంది ఎక్కువేంది? మరి తక్కువ ఎక్కువ ఎక్కడ? పాపం దగ్గర తక్కువ ఎక్కువ అని చెప్పండి, ఆడ ఒప్పుకోండి తప్పుద్ది. కానీ పాపం దగ్గర కరెక్ట్గా ఉంటారు, తెలుసు కదక్క? తెలుసా? మీకు అర్థం కావటం చెప్తాను, ఏమనుకోవద్దు. బాగా కూర్చొని బాగానండి. ఇప్పుడు బాగానండి, బైబిల్లో చెప్తాలే, బయట వద్దు కాదు, ఇష్యూ అవుతాయి. బైబిల్లో చెప్తాను. ఇప్పుడు పౌలు గారు ఉన్నారు, మీ అందరూ తెలుసుగా. పౌలు ఉన్నారు. పౌలు అపోస్తులుడా కాదా? అపోస్తులుడు కానీ శిష్యుల్లో లేడు. పేతురు ఉన్నాడు, మీ అందరూ తెలుసు కదా. పేతురు యూదుడా లేకపోతే అన్యుడా? యూదుడు. ఒక బాగా వాక్యమేనండి. ఇప్పుడు పేతురు యూదుడు, ఆకలి అయింది పేతురికి. అక్కడ ఏందో భోజనం పెడుతున్నారు. ఇప్పుడు పోయి ఏం చేశాడు? తిన్నాడు. తినటం తప్ప కాదా? తప్పు లేదు, తినాలి. తిన్నాడు కాబట్టి ఇప్పుడు పౌలు వచ్చాడు. బాగానండి, ఇప్పుడు ఊరు వచ్చాడు, పౌలు వచ్చాడు. ఎమ్మటే ఇస్తరం మడితే ఆడబెట్టి నాకు సంబంధం లేదన్నట్టు నిలబడ్డాడు. దేనికి? అది ఎందుకు భయపడ్డాడు? అదే భయపడ్డాడు అంటున్నాను. దేనికి భయపడ్డాడు? అక్కడ ఎందుకు భయపడ్డాడంటే, రేపుటాల నుంచి నన్ను కూడా అన్యులతో సమానంగా చేస్తారేమో, నన్ను కూడా తక్కువగా చూస్తారని ఇతర మడిచేసి పక్కన పెట్టి నాకు సంబంధం లేని నిలబడ్డాడట. మరి ఎంత అజ్ఞానంలో ఉన్నారో లోకంలో, నీకు అర్థం కావట్లేదా? నువ్వు ఇక్కడ కూర్చొని ఆహారం తినేటప్పుడు భయపడుతున్నావు. పాపం చేసేవాడు పబ్లిక్లో కూర్చొని చికెన్ తెచ్చుకొని ఇంట్లో పెట్టుకొని, వాళ్ళ పల్లెంలో పెట్టుకొని, మధ్య పక్కన మందుకు గ్లాసు పెట్టుకొని, వాళ్ళ గ్లాసులను కూర్చొని వాళ్ళతో కలిసి వాడు ఒక ముద్ద ఈడు ఒక ముద్ద నోట్లో పెట్టుకొని తాగుతుంటే వాడికి లేదు సిగ్గు. ఏందంటే ఏం కాదులే, ఆడేం కాదు, మరి ఏడా నీకు అన్నీ అవుతాయి ఆడ. అప్పుడు మీరు అదే అంటారు, కాదు నాకు అర్థం కాలేదు. ఇంకా దేవుడు మన సమానంగా వారసత్వం ఇస్తానంటేనే నీకు ఎందుకు అర్థం కాలేదంటే, నిన్ను గొప్ప చేస్తానన్నా కూడా నువ్వు గొప్ప కావటానికి ఇష్టపడట్లా. నీ మైండ్లో ఫిక్స్ అయిపోయింది. అది ఏమైంది? మైండ్లో ఫిక్స్ అయిపోయింది. ఈ ఫిక్స్ అయింది అని ఎవరన్నా వద్దంటే ఆపుతావా? ఎవరైనా ఆపుతావా? బాగా నాకు కావాలని చూడండి, చరిత్ర మొత్తం చూడండి, మీకు తెలుస్తుంది. ఉదయం 6 గంటలకు 9 గంటలకు పనికి పోతే సాయంత్రం 5 గంటలకు ఇంటికి రావాల్సింది భార్యనా భర్త? భర్త ఏడ తిరిగినా ఇబ్బంది లేదు. వాడు గాలికి తిరిగి పనికి మాలినోడుగా ఊరంతా గంతలేసి నైట్ 1 గంటకు వచ్చినా వాడు కరెక్టే. భార్య 1 గంట లేట్ వచ్చింది, ఇప్పుడు దాకా ఏడ తిరిగి వస్తున్నావు అంటే నీ మైండ్లో ఇది ఫిక్స్ చేసి పెట్టింది. అది నీ మైండ్లో ఫిక్స్ అయిపోయింది. అది నీకు ఇది అనిపోయింది, అమ్మ భయం వేస్తుంది. కొన్ని నిమిషాలు కూర్చొని అమ్మో ఇంటికి పోతుంది. మరి నీకు భయం ఉంది, వాడికి భయం ఉండదు.
అంటే మనం విచ్చలవిడి చేయమని చెప్పటంలా, నీతి అనేది దూరం చేసింది. అపవాది యొక్క తత్వాన్ని రెడీ చేసి పెట్టుకుంది మనుషుల దగ్గర. ఇప్పుడు ఇదే మైండ్‌లో ఉన్నోళ్ళు బయటికి రావడం కష్టమా కాదా? అంబేద్కర్ గారు వచ్చి స్వాతంత్రం తెప్పించి రాజ్యాంగం రాసి, ఇదిగో ఇలా ఉండాలి, ఇలా ఉండాలని చెప్పినా నేటి దినానికి కూడా జనాలలో వ్యత్యాసాలు, తారతమ్యాలు ఉంటూనే ఉన్నాయి. ఉంటూనే ఉన్నాయి. ఎప్పుడన్నా మీరు హోటల్‌కెళ్ళి తిన్నారా ఎప్పుడన్నా? ఏ రోజైనా తిన్నారా? మాకసలు అలవాటే లేదు అట్లా. మనం తినములే. మనకు అలవాట్లేదు చాలా మందికి ఇక్కడున్నోళ్ళకి. మనోళ్ళందరూ తినేవాళ్ళే. గుంటూరు గాని, విజయవాడ గాని, ఒంగోలు గాని పోయినప్పుడు పోతా క్యారేజీలు మీరు వండిందే పెట్టుకొని పోతారక్క? మీరు వండినయి ఆడ నుంచి పట్టుకొని పోతారా? మీరేమైనా పట్టుకొని పోతారా? నాకు 4 రోజులు కావాల్సిన క్యారేజీ వండి పెట్టు నేను ఇంక ఏడ తిని ఇంటికొచ్చే తింటానంటాడా? వదిలిదెగ్గానే పక్కన ఒక హాస్టల్ ఉంటది. ఆడికి పోతాడు కిచిడి వేడివేడిగా హాట్ వాటర్. అది రెడీ చేసింది ఎవరు ఈడికి తెలుసా? ఎవరు చేశారు ఎప్పుడన్నా ఆలోచించినవా? ఎవరు తక్కువ ఎక్కువ నేను చెప్పలే. ఎవరు రెడీ చేసాడో ఆలోచించినవా? మనం అప్పుడప్పుడు కూర్చొని మనం ఊరక మనందరం జోక్ మాట్లాడుకున్నప్పుడు దోస పోతున్నప్పుడు చెమట జోతే ఈడ తీర్చుకున్నాను కదా! దాంట్లో ఏసినారని నేను దోస తినలేదు అంటాడు. ఒరే! 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 ఏందిరా ఇలా మైండ్ ఇలా అయిపోయింది. ఈళ్ళకి ఆకలైనా కూడా సత్తరు గాని తినరు. వీళ్ళు ఆకలైనా కూడా ఎన్నుకుంటారు గాని తినరు. తినంటే నాకు నాకు తినబుద్ధి కాదు నింజిలేస్తుందంటారు. ఇలా మైండ్ ఇలా ఫిక్స్ అయిపోయింది. నిజంగా ఇలా ఫిక్స్ అయిపోయింది. దోస పెనం మీద ఏం చేస్తారంటే కొత్త చీపురుతో తుడుస్తారు. ఎందుకంటే అదంతా దోస పెట్టినటువంటి కింద అది ఉంటది కదా! ఎండిపోయింది. ఆ పెంకుకి అంటుకుంటది కాబట్టి చీపురుతో తుడితేనే అది లేసిపోద్ది మొత్తం. మీకు లేడీస్‌కి అదంతా తెలిసుండొచ్చు బాగా. మీరు ఉల్లిపాయ ఏసి రుద్దుతారు. ఉల్లిపాయ రుద్దిన తర్వాత ఉల్లిపాయకి ఏముంటది? నల్లగా వత్తది. ఎందుకంటే అదంతా అంటుకున్నది కాబట్టి. అదంతా వత్తేనే మరలా దోస ఏత్తే ఆ దోస లేస్తుంది బాగా. అది తీయకుండా ఒకసారి దోస ఎయండి చూద్దాం. వాళ్ళేం చేస్తారంటే మనలాగా చీపుర్లు ఈ ఈ చీపురెయ్యరు వాళ్ళు. వాళ్ళేం మనుషులు కాదక్క. చీపురంటే ఇంక ఫిక్స్ అయిపోతావా? ఇంక చీపురంటే ఏమనుకుంటారో తెలుసా? ఇల్లుడ్చే చీపురే, ఇల్లుడ్చే చీపురే. అసలు ఇల్లుడ్చే చీపురు వాళ్ళెందుకు పెడతారు? వాళ్ళు మనుషులే కదా! నువ్వు ఈడ ఊడ్చిన చీపురు వాళ్ళు తీసుకుపోయి నీ ఇంట్లో నువ్వు ఇంటి ముందు ఊడ్చిన చీపురుని వాళ్ళు తీసుకుపోతారక్క? మీ బర్రెగొడ్ల కాడ పేడ కళ్ళు చీపురుని ఊడ్చిన చీపురు వాళ్ళొచ్చి ఎప్పుడన్నా తీసుకుపోయిర్రా? మరి నీకెందుకు అలా అనిపోతావు? వాళ్ళు కొబ్బరి పొలాలు పొగతారు ఉబ్బిర్రు. అందుకే నాకు తినబుద్ధి కాలేదు. నీ కోసం తయారు చేసిన నూనెను, నీ కోసం తయారు చేసిన బెల్లమును, నీ కోసం తయారు చేసిన చక్కెరను వాళ్ళు కాళ్ళతో తొక్కి పంపిస్తున్నారు నీకు తెలుసా? అది చూడలేదుగా. అంతెందుకు చెప్తున్నానంటే, పరిస్థితులు లోకములో అపవాదొచ్చి మనుషులని వ్యత్యాసమని వాళ్ళ మైండ్‌లో గుచ్చిపోయింది అంతే. మనం వద్దన్నా కూడా ఎవరన్నా ఇది నిజాయితీ అన్నా కూడా వీడికి అంత లెక్కలేదనంటారు. నిజం మాట్లాడినోడు లెక్కలేడు. అబద్ధం మాట్లాడినోడు నిజం. ఓకే. మీకు అర్థం కావడం చెప్తాను ఏమనుకోవద్దు. నిజం. ఎందుకంటే బైబిల్ కాబట్టి చెప్తున్నాను అంతే. ఇప్పుడు నాయకుడు కాబట్టి దావీదు బత్షెబ ఇంట్లోకి పోయి జొరబడి తప్పు చేసినా కూడా కరెక్టేనా? చెప్పండక్క. ఏమనాలి ఇప్పుడు ఆన్ని? ఆ! ఏమనాలక్క? తెలియదులే పాపం అందామా? మరేమనాలి? గుడ్లల్లో కొవ్వు పట్టిందనాలి. ఎక్కడుందంటే అపోస్తుల కార్యం 28వ అధ్యాయంలో. నేనేం ఊరక రాయట్లేదు. నేనేం ఊరక మాట్లాడతా. కొవ్వు పట్టింది. ఆ కొవ్వు కరిగియాలంటే వానికి 4 దెబ్బలెయ్యాలి. మనుషులు ఇలా ఎయలేరుగా. మనుషులు ఏత్తరా? దేవుడెయ్యాల్సొచ్చింది. దేవుడెయ్యాల్సొచ్చింది. అదే ఇప్పుడు ఉరియా బాగా వినండి. ఉరియా దావీదు ఇంట్లోకి పోతే ఒప్పుకుంటారా? ఎందుకు ఒప్పుకోరు? అంటే ఇక్కడ ఏం చేస్తాను? ప్రతి దానికి నీ అధికారాన్ని చలామణి చేసుకుంటున్నావు. మిగతా వాళ్ళని నీ కింద ఎలాగా? నీ జీతగాలుగా వాడుకుంటున్నావు. అప్పుడు బ్రిటిష్ పరిపాలన, ఇప్పుడు నాయకుల పరిపాలన అయిపోయింది లోకంలో. మనం అర్థం కాక ఏమంటున్నామంటే ఇది ఇంతేనంటావు. ఏదంతే? నిజం నిజం కాదా? అది నీ ఓడు తప్పు చేసినా కూడా కరెక్టే. ఇప్పుడు అదే అంటున్నాడు యేసుప్రభు. ఏమన్నాడు తెలుసా? బాగానండి. అదే యేసుప్రభు ఏమన్నాడు తెలుసా? పేతురు నీ కత్తి నీ వరలో పెట్టమన్నాడు. పేతురు యేసుప్రభుని రక్షించడానికి తీసుకున్నాడా కత్తి? యేసుప్రభుని శిక్షించడానికి తీసుకున్నాడా? కానీ వాళ్ళు చేయాల్సిన పనులు నీకెందుకు తొందర?
తప్పు చేసిన వాళ్ళు అన్నారు, ఏమి తప్పు చేస్తుంది కదా, మీలో తప్పు చేయని వాళ్ళు రాళ్ళు ఏమన్నాడు. మరి వేయొచ్చుగా, చాలా మంది తప్పు చేయని వాళ్ళు, అందరు తప్పు చేయని వాళ్ళు కదా అక్క, మరి వేయొచ్చుగా రాళ్ళు. ఎందుకు? వాళ్ళకి తెలుసు మేము ఎంతెంత పాపులమని, కానీ పైపులికలు పల్లెదులు పట్టరు అంతే. అయితే ఇక్కడ అదే చెప్తున్నాను, కుష్టి రోగంతో ఉన్నటువంటి 10 మంది దూరాన నిలబడ్డాడు. యేసు ప్రభు దూరాన నిలబడ్డ వాళ్ళని చూసి జాలి పడుతున్నాడు. దగ్గర ఉన్న వాళ్ళ మీద జాలి పడలా. ఎక్కడుందంటారా? అది కూడా ఎక్కడుంది చెప్పమంటారా? ఒక మందిరంలోనికి 2 పోయారు ప్రార్థన చేయడానికి. మీరు అందరు ఇది అందరూ యాడ్ నుంచి వచ్చిందంటే నా యొక్క మైండ్లో హృదయ బైబిల్ అంతా కూడా నేను నాటుకుంటాను అంతే. 2 పోయాలి. ఒకడెవరు? సుంకరి, ఇంకొకడు పరిసయుడా. వాళ్ళిద్దరు పోయారు. ముందున్నోడు ప్రార్థన చేస్తున్నాడు, అయ్యా నేను గొప్పోని, నేను ఎట్టాటోని, నేను అట్టాటోని, వారానికి ఒకసారి నేను ఉపవాసం ఉంటాను, నేను రోజు ప్రార్థనకు వస్తాను, నెల క్రమం తప్పకుండా దశంభాగాలు చేస్తున్నాను, అది ఇది నా లెవెల్ వేరని ప్రార్థన చేశాడు. వెనక ఇంకొకడు ఉన్నాడు, అక్కడెక్కడో ఏదో వెనక పక్క నిలబడ్డాడు, ఆయన ప్రార్థన చేస్తున్నాడు, అయ్యా నేను పాపిని గీపినాను. ఇప్పుడు వీళ్ళిద్దరిలో ఎవరు ప్రార్థన ఆలకించాడు? ఆమేన్. పాపిని ఒప్పుకున్నాను ప్రార్థన ఆలకించాడు. ఇప్పుడు దీన్ని తీసుకుంటారు మన వాళ్ళు చాలా మంది. దీన్ని తీసుకొని ఎనక పక్క యాడో కూర్చొని ప్రార్థన చేస్తారు. ఏందమ్మంటే దేవుడు ఎనకొడి ప్రార్థన ఆలకించాడు కదా. కదా యాస్టస్ కదా. పాపినని ఒప్పుకున్న వాడి ప్రార్థన ఆలకించడం అవసరం లేదు. అప్పుడప్పుడు చాలా మంది చూస్తారు, ఏందయ్యా కానుకంటే పేదరాలు కానుక కదా, అందుకే 2 కాసులు వేసింది, నేను 2 రూపాయలు వేస్తా. వీళ్ళు ఎన్ని అసలు ఎంత క్లారిటీ ఉందో తెలుసు కదా. ఇదంతా ఎందుకుందంటే ఇలా మైండ్లో కొన్ని ఫిక్స్ అయిపోయినాయి, మనం మార్చినా మారాలి. మీరు మార్చాలని రే, ఎందుకురా నీకు ఈ పని, నువ్వు ఎందుకురా పొద్దుగూకులారా వాళ్ళ కాళ్ళ కాడకు వచ్చి వాళ్ళకి అయ్యి గ్లాసులు అందించి ఇచ్చేందిస్తావు, నీకు నేను అధికారం ఇస్తాను, ఆస్తి మీద పెత్తనం ఇస్తాను, నువ్వు కూడా విలువ కలిగి 10 మందిలో గొప్ప గుణం అంటే నువ్వు చచ్చినా నేను ఉండను అంటాడు. వాడి మైండ్ అలా అయిపోయింది. ఇప్పుడు ఏం జరిగిందంటే దూరాన ఉన్నటువంటి కుష్ఠరోగులతో ఒక మాట అన్నాడు, మీరు వెళ్ళి యాజకులకు కనపడమన్నాడు. ఎక్కడికి వెళ్ళమన్నాడు అంటే సమాజంలోనికి వెళ్ళండి. ఎక్కడికి వెళ్ళమన్నాడమ్మా? సమాజంలోనికి వెళ్ళమన్నాడు. ఎందుకు వెళ్ళమన్నాడు సమాజంలోనికి? సమాజంలోనికి వెళ్ళమన్నాడంటే వచ్చేవారని చెప్తాను. ఇప్పుడు అది కుదరదు, టైం అయిపోయింది. అందరు కూడా ప్రార్థన కొరకు సిద్ధపడదాం. నెక్స్ట్ వీక్ ఇది కంటిన్యూషన్లో ఉంటాం. అందరు కూడా ప్రార్థన చేద్దాం, ఆరాధన కొరకు సిద్ధపడదాం. స్తోత్రం.